49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం నాతో స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ తిలక్ గారు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వైఎస్ షర్మిల ప్రస్తుతం అటు ఏదైతే వైసీపీ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి పక్కన గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడాను ఆమె ఉద్దేశపూర్వకంగా ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో కూడాను ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా రాజకీయాలతో అనుభవం ఉన్న వ్యక్తిగా అటు చాలామంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన స్వర్ణాంధ్ర ఎడిటర్ తిలక్ గారు మనతో ఉన్న నేపథ్యంలో షర్మిల రాక ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతుందా, లేకపోతే 0 మార్కులు ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా గెలిచే అవకాశం లేనప్పుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురూజీ నమస్తే. నమస్తే అండి. నమస్తే. మొత్తమే కూడాను షర్మిల ప్రస్థానం ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టిన విధానం అవ్వచ్చు, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన పరిస్థితి కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా బాధ్యతలు నెరవేర్చిన అంశం కావచ్చు, ఆమె గౌరవం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని సంబోధించడం, విలువల గురించి మాట్లాడే నువ్వు కుటుంబాల మధ్య తగాద పెట్టావని మరో అడుగు ముందుకేసి మాట్లాడటం, ఇవన్నీ అసలు ఏంటి అసలు షర్మిల టార్గెట్ ఎందుకని? ఇక్కడ ఒక మాట చెప్తానండి. షర్మిల గారి రాజకీయ ఆలోచనలు, పదవిపైన ఆశలు, అధికారం మీద మోజు, ఇది వ్యక్తిగతంగా షర్మిల గారికి సంబంధించిన విషయం కాదు. షర్మిల గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను ఒప్పించి ఈ రొంపిలోకి లాగింది ఆమె భర్త అనిల్ కుమార్. ఆయన పైకి కనిపించేంత సాత్వికుడు కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనిల్ కుమార్ గారి వలన రాజశేఖర రెడ్డి గారికి కూడా మరకంటింది. ముఖ్యమంత్రిగా ఉండగా బయ్యారం గనుల వివాదం చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేయడం అందరికీ తెలిసిందే. అసలు ఆ బయ్యారం గనుల వ్యవహారం దాంట్లో వేరు పెట్టిందే అనిల్ కుమార్. జగ్గైపేటకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు, అప్పట్లో కాంగ్రెస్లో మున్సిపల్ చైర్మన్గా ఉండేవారు. ఆయన బయ్యారం గనులు లీజు తీసుకోవడానికి రాజశేఖర గారిని కలవడం, ఆయన సుముఖత వ్యక్తం చేయడం, ఫైల్ నడవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అనిల్ కుమార్ ఆ బయ్యారం గనులను తనకు ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి ఎంతైనా కూతురు అల్లుడు కాబట్టి ఆ ఒత్తిడికి ఆయన లొంగి అప్పటి మున్సిపల్ చైర్మన్ చేసిన ప్రయత్నాలను తెలుసు కాబట్టి ఆయన్ని పిలిపించి ఇది ఇట్లా ఉంది, మీరు ఏదైనా వేరే చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అప్పటికే ఆయన ఆ ఫైల్ నడవడానికి కింది స్థాయిలో చాలా ఖర్చు పెట్టున్నారు. దాంతో ఆయన కోపం వచ్చి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ బయ్యారం గనుల వ్యవహారం బయటపెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అందుకుని బయ్యారం గనులు రాజశేఖర రెడ్డి గారు ద్రోహం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని ఆరోపణలు చేసి రాజశేఖర రెడ్డి గారికి మురికి అందించడానికి ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి అనిల్ కుమార్ గారు ఈ రకమైన అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదనకి మార్గాలు వేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారనేది వాస్తవం. ఇక తర్వాత ఆయన ఒక క్రైస్తవ ప్రచారకుడిగా రాష్ట్రంలో ప్రాచుర్యం పొందడానికి అంతకుముందు కూడా ఆయన సభలు పెట్టారు, క్రైస్తవ ప్రచారం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయనకి ప్రాచుర్యం వచ్చింది. అందులోనే అప్పటికే చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ ప్రచారకుడు ఈ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన అనిల్ కుమార్ గారి మీద వ్యతిరేకత పెంచుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి వలన అనిల్ కుమార్ గారికి ప్రాచుర్యం వస్తుందనే భావనతో ఆయన కొంత వ్యతిరేక పనులు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. కేఏ పాల్ అండి. కేఏ పాల్ గారు. ఓకే.
ఈ వివాదాలకు కారణం అనిల్ కుమార్ గారు. ఇక షర్మిల గారు రాజకీయ ఆలోచనలు ఇవి ఈ రోజు వచ్చినాయి కాదు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2 రోజుల క్రితం చెప్పిన విషయాన్ని బట్టి ఆయన సూటిగా అడిగారు, నీకేం అన్యాయం జరిగింది చెప్పమని. పరోక్షంగా పదవి విషయం ప్రస్తావిస్తూ ఒక పార్టీ పెట్టినా ప్రభుత్వం నడిపినా కుటుంబం కోసం కాదు కదా, పదవులు ఇంట్లో వాళ్ళకి పంచడం అనేది సమంజసం కాదు కదా అనే మాట కూడా ఆయన వాడారు. నిజమే, తెలంగాణలో కేసీఆర్ గారు అప్రతిష్ట పాలైందే కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చి వాళ్ళంతా పెత్తనం చెలాయించి సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు విస్తృతంగా వచ్చి మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం కూడా ఒక కారణమైంది. అలాంటి అపవాదం ఇక్కడ రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రేపు జరగబోయే ఎన్నికల్లో బంధువులు కూడా కొన్ని టికెట్లు నిరాకరిస్తున్నారు. అంత ఖచ్చితంగా మనస్తత్వంతో ఆయన ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పటికే ఆయన మీద అక్రమంగా కేసులు వేసి ఆయన అక్రమ సంపాదన పరుడు అనే ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు గారు, మరికొంతమంది. అందులో కాంగ్రెస్ ప్రధాన పాత్ర. ఈ ముద్ర ఉంది కాబట్టి అధికారంలో ఉండగా ఏ తప్పు చేసినా మరింత బదనాం అవుతామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే ఆయన మీద స్పెసిఫిక్గా ఈరోజు వరకు గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు ఏవి కూడా సాక్ష్యాధారాలతో తెలుగుదేశం బయట పెట్టలేకపోయింది. అంత జాగ్రత్తగా ఉన్నారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబంలో వచ్చినటువంటి షర్మిల గారి వలన, నేను షర్మిల గారిని కూడా అన్నాను, అనిల్ కుమార్ గారి వలన వచ్చినటువంటి విభేదాలు కేవలం పదవి కోసమే అనేది నాకున్న సమాచారం. అంటే పూర్తిగా అనిలే డ్రామా ఆడిస్తున్నాడు అన్నట్టు ఆయనే. అంతే. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా అనిల్ ఏదైతే సునీత వాళ్ళ భర్త రాజశేఖర్ చేశాడో అలాగే ఈవిడ కూడా అదే, వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి. చెప్తా అది కూడా. అనిల్ గారు కోరిక షర్మిలకు రాజ్యసభ కానీ కడప లోక్సభ కానీ ఇచ్చి పార్లమెంటరీ పార్టీ నాయకురాలని చేయాలనేది అనిల్ గారి పట్టుదల. అలా చేస్తే కుటుంబమే పదవులు పంచుకున్నది అనే అపవాదం వస్తుంది. రెండోది, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టాల్సి వస్తుంది. సమర్థుడుగా ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను పటిష్టంగా ఉంచడంలో, సత్సంబంధాలు నెలకొల్పేలా చేయడంలో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన పాత్ర వహిస్తుంటే, ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి అంతే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. అందువల్ల విజయసాయి రెడ్డి గారిని తప్పించి షర్మిల గారికి పదవి ఇవ్వడం అనేది అసాధ్యం. ఇకపోతే ఇప్పుడు ఈ వివాదం ఇది. అసలు షర్మిల గారికి అనిల్ గారికి మొదటి నుంచి ఉన్నటువంటి కోరిక ఏమిటి, అసలు వివాదం ఎక్కడ బిగినైంది? నాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి క్రైస్తవ ప్రచారకుడుగా ఆయనకు ఉన్నటువంటి సంబంధాలను బట్టి సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆమెను కలుసుకొని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని బయటికి రానివ్వకండి, షర్మిలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా తయారు కావడానికి మేము అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో సోనియా గాంధీ గారు వీళ్ళని నమ్మలేదు. అందుకనే వాళ్ళ మాట ప్రకారం ఏ పదవి ఇవ్వలేదు. అదే కారణం ఉంటారా? అదే కారణం. అది బయటికి ఎట్లా వచ్చింది? సోనియా గాంధీ గారు
అనిల్ కుమార్ గారు మాట్లాడుకున్నదే విషయం ఎట్లా వచ్చింది, మీకు ఎలా తెలుసు అని రేపు షర్మిల గారు అడగవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక వ్యూహం, ఒక పద్ధతి, విధానం లేకుండా నోరేసుకుని పడేటువంటి గయ్యాడి మనస్తత్వంతో ప్రవర్తించినట్టు తప్ప రాజకీయ నాయకులుగా ప్రవర్తించినట్టు కనపట్టలేదు. తెలంగాణలో ఆ రకంగా ప్రవర్తించే అప్రతిష్ట పాలై ఆంధ్ర వైపుకి వచ్చారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? సోనియా గాంధీ గారితో మాట్లాడిన విషయం. అంటే సోనియా గాంధీ కుమ్ముక్కయ్యాడు అనిల్. అడిగాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు నుంచి రానివ్వద్దు, ముఖ్యమంత్రి పదవి షర్మిల గారికి ఇవ్వండి, పార్టీని పటిష్టంగా నిర్వహిస్తాం, మేము ప్రభుత్వం గట్టిగా నిలబెడతామని చెప్పేసి. అది మరి దుర్మార్గం కదా సార్. అది ఆయన స్వభావం అది. అదే అంటే అనిల్ ఈ కష్టాలు ఉండి వాళ్ళు జైలు పాలై ఉంటే ఈయన వెళ్ళి నా భార్యకు ఉన్నాయి షర్మిల ఉంటుందని చెప్పుకోవడం దుర్మార్గం కదా. ఇప్పుడే అదే కనబడుతుంది. ఇప్పుడు తెర వెనక చాలా చేస్తున్నాడు ఆయన. ఆ రోజున సోనియా గాంధీ గారు నమ్మలేదు. నమ్మకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి యాక్టివిటీ నడిపారు. అప్పుడు వీళ్ళని నమ్మకుండా సోనియా గాంధీ గారు వివేకానంద రెడ్డి గారికి పదవి మీద వ్యామోహం ఉందని తెలుసుకుని ఆయన్ని ట్యాప్ చేశారు. చేసి కాంగ్రెస్లో తీసుకొచ్చారు. మంత్రి పదవి ఇచ్చారు, తర్వాత అవమానించారు. మళ్ళీ ఆయన నిజాలు వాస్తవం ఏంటో తెలుసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగి వచ్చారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొడలు కొట్టాడు, మిసాలు తిప్పాడు, ఆయన బాగా ఇబ్బంది పెట్టాడు జగన్ గారిని. అది కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం. అది ఎవరు మన ట్రాప్లో పడతారో, ఎవరికి పదవి మీద వ్యామోహం ఉందో తెలుసుకుని వాళ్ళని దగ్గరికి లాగి జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలనేది వాళ్ళ ఎత్తుగడ. సరే, ఆ రోజు విషయాలు గుర్తుండి ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చి ఎందుకు ఇప్పుడు రాజకీయాల మీద మోజుందా లేదా, అప్పుడెప్పుడో జరిగింది కదా అనుకోవచ్చు సోనియా గాంధీ గారు. తెలంగాణలో పార్టీ పెట్టి యాక్టివిటీ చేస్తుండగా వాళ్ళకి అర్థమైంది ఎవరికి పదవి మీద మోజుందనేది బాగా. అప్పుడు వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేసి కాంగ్రెస్లో తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు. అంటే ఒక 100 కోట్లు చేతులు మారాయి. షర్మిల వెనక టీడీపీ ఎవరైతే చంద్రబాబు కూడా చెప్తాను. ఇది పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆవిడ మొట్టమొదటి ఏం చెప్పింది, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆడపిల్ల ఆంధ్ర వైపు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్య, ఇలాంటి మాటలని చెప్పింది. అంటే ఆ రోజుకి ఆవిడ ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పించారు. అనిల్ కుమార్ ఒప్పించారా, సోనియా గాంధీ ఒప్పించారనేది సెకండరీ. ఆవిడ మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నట్టు చేశారు. చేసిన తర్వాత ఆవిడ పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందే మీరు గమనించండి, 2-3 నెలలుగా అనిల్ కుమార్ గారు రాష్ట్రంలో పర్యటన చేసి కొంతమంది ముఖ్యులను కలుసుకోవడం జరిగింది. ఓకే, పాస్టర్సే కాదు, రాజకీయ నాయకులు, మాజీ కాంగ్రెస్ వాదులు కలుసుకోవడం జరిగింది. సరే, ఈ పరిణామాలన్నీ కూడా తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన వ్యూహాలకు మొదలుపెట్టారు. తెలియగలడు కదా. ఆయన ఏం చేశారంటే, చెల్లి కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారు కాబట్టి ఆవిడని ఉపయోగించుకోవాలని వ్యూహం తయారు చేశారు. ఈరోజు కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ తెలంగాణలో షర్మిల గారి పార్టీలో ప్రధాన పాత్ర వహించి ఆవిడతో విభేదించి బయటకు వచ్చిన మనిషి. ఆయన చెప్పిన విషయం, చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఇచ్చారు, విచారణ జరపండి, ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో చిక్కుకున్న షర్మిల గారు ఆ స్క్రిప్ట్ని యథాతథంగా చెబుతున్నారనడానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాడే పదం జగన్ రెడ్డి అని, పవన్ కళ్యాణ్ వాడే పదం జగన్ రెడ్డి అని, అదే పదం షర్మిల గారు వాడారు. తప్పుగా సార్ అలాగే. అదే రాజకీయ వాళ్ళు అదే కరెక్ట్ అనుకున్నాను. చంద్రబాబు ఏం చెప్తే చేయటం మీకు మరి అంటే ఒక వ్యక్తి పేరుని పూర్తిగా కూడా పిలవకుండా అవహేళనగా మాట్లాడుతుంది. అదే అవమానించడం. ముఖ్యమంత్రి గారు అనొచ్చు, ప్రభుత్వం చంద్రబాబు గారు అంటుంది, ఆవిడ పవన్ కళ్యాణ్ గారు అంటుంది, మరి జగన్ రెడ్డి అనే పదం చాలా తప్పు కదా. నేను ఇంకో మాట చెప్తాను, ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ గురించి పేరు ఎత్తట్లేదు, ఆయన పైన ఎటువంటి విమర్శలు లేవు. ఏమిటి అంతరార్థం? ఆ అంతరార్థం కూడా చెప్తాను. మరి షర్మిల గారిని తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి వనగొడే ప్రయోజనం ఏంటి?
అందరూ అనుకుంటున్నట్టుగా మాజీ కాంగ్రెస్ వాదులు వైసీపీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా వెళ్ళిపోతారు, షర్మిల వెనకాలకు వెళ్ళిపోతారు, కాంగ్రెస్ బలపడుద్ది. ఇది కాదు. ఆ రకంగా జరుగుతుందని ఎవరో పిచ్చోడు కూడా ఊహించరు. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా ఆయన ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, నేను పదవి కోసం కాదు, మా నాన్న ఫోటో పేదల ఇళ్లలో గుడిసెల్లో ఇళ్లలో ఉంది, ఆ ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అనే మాట చెప్పారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1.5 కోటి కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ ఇళ్లలో ఉంది. ఆ పేదలకు అండగా నిలబడిన మనిషిగా రుజువు చేసుకున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే కేవలం షర్మిల ఆరోపణలు చేస్తూనో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూనో జరగదు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా కాపుల ఓట్లు చేల్చొచ్చని చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఒకటి తయారు చేశారు. సరే, ఎంతవరకు చేరుస్తారు ఏంటనేది అదొక ఆస్పెక్ట్, నేను అది కూడా తర్వాత చెప్తాను. షర్మిల గారి వలన ఎలా చేస్తాం? సరే, మాజీ కాంగ్రెస్ వాదుల్ని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. పిసిసి పదవి నెరవేర్చడం నా వల్ల కాదని చేతులు తీసిన రఘువీరారెడ్డి గారు షర్మిల వెంట తిరుగుతున్నారు. మరి ఇలా తిరిగే బదులు ఆయనే పిసిసి ప్రెసిడెంట్గా ఉండొచ్చు కదా. సోనియా గాంధీ గారు అడిగినా కానీ కాదంటాం ఎందుకు? కాంగ్రెస్ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు తెంచుకుని దూరంగా ఖాళీగా ఉన్న వాళ్ళది ఇళ్ళకెళ్ళి మాట్లాడటం తప్ప మరి మా లోగడ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితంగా మనం వారి ఇళ్ళకి ఎందుకు పెట్టలేదు? కన్నా లక్ష్మణ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి కదా, ఎందుకు వెళ్ళలేదు? తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు రాజశేఖర రెడ్డి గారి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబం మొత్తం రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయులు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? నిజం లాజిక్కే కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో రారని తెలుసు. కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు ఖాళీగా ఉన్నారు, 5 ఏళ్ల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఈ ఏదైతే ప్రస్తుతం షర్మిల మాట్లాడే మాటలు కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటిలో కూడా బలమైన వ్యక్తి ఒకే వ్యక్తి, ఆయన భర్త, ఎవరైతే ఆమె భర్త అనిలే, వేరే వాళ్ళు కాదు. వీళ్ళ బలహీనత అధికారం కోసం పదవి కోసం ఆరాటపడుతున్నారనే బలహీనతను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళు కుట్ర చేసి ఈ వ్యూహంలో చిక్కేలా చేశారు. సరే, ఆవిడ రాష్ట్రంలో తిరుగుతుంటే వారం రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఎవరో వచ్చి జాయిన్ అవ్వట్లేదు. అక్కడ కొనతల రామకృష్ణ ఆల్రెడీ కలిసినా కానీ నేను ఆల్రెడీ వేరే పార్టీలో జనసేనలోకి వెళ్ళిపోయానని చెప్పాడు. అది ఇందాక మీరు చెప్పారు, సోకాల్ సీనియర్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, అరుణ్ కుమార్ అసలు రాజకీయాలు రాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో బీజేపీలో ఉన్నాడు, ఆయన రావచ్చు కదా, కళాలక్ష్మణ్ కలవాలి కదా, రావాలి కదా. అందువల్ల ఏదో కొద్దిమంది వచ్చినట్టు చూపించి ఆవిడ రాగానే వచ్చి ప్రపంచంలోకి వచ్చేస్తున్నారని చెప్పాలనేది వాళ్ళ వ్యూహం. సరే, అది లేదు, అది జరగడం లేదు. మరి ఎందుకు షర్మిల గారి వలన ప్రయోజనం ఏంటి అని అంటే, ఈ ప్రయోజనం చాలా రాజకీయంగా వ్యూహాత్మకమైంది. ఆవిడ ఉపన్యాసాలు చూడండి. మణిపూర్లో క్రైస్తవ చర్చిల మీద దాడులు జరిగినాయి, క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అనేది ఆమె ఆరోపణ. మరి మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ నడిపినటువంటి షర్మిల గారు ఈ మణిపూర్ విషయంలో స్పందించిన దాఖలాలు అయితే లేవు. అంటే ఇక్కడే ఎందుకు స్పందిస్తున్నారు మరి? ఆ మాట అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి క్రైస్తవుల మీద దాడులు జరిగినా జగన్ గారు స్పందించలేదని షర్మిల గారు అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మతాన్ని స్వార్థం కోసం రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణ చేశాడు. జీసస్ అది చెప్పలేదు అనే కొన్ని ప్రవచనాలు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, జీసస్ చెప్పింది మొన్న ఆయన మధుర వెళ్ళి వచ్చాడు, అదే అయోధ్య వెళ్ళి వచ్చారు, రాముడు చెప్పి పాటించాడు ఆయన. ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదు, ఆయన చెప్పరు కూడా.
మరి ఇక్కడ మనం గమనించాల్సింది అంటే షర్మిల గారు క్రైస్తవుల గురించి మాట్లాడుతోంది, పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులను ప్రభావితం చేస్తున్నారనే వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో అంశాల ఆధారంగా పేదవాళ్ళ సంక్షేమానికి ఎప్పుడైతే నడుం బిగించి ఎక్కడ పక్కకు వెళ్లకుండా వాటిని పటిష్టంగా అమలు చేశారు. దీంతో ఏమైంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న దళితులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఇంకా ఇతరతలు వీళ్ళల్లో భారీగా చీలికొచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళలో కానీ, జనసేనకు అనుకూలంగా ఉన్న వాళ్ళలో కానీ ఖచ్చితంగా ఈ చీలికొచ్చింది ఈ నవరత్నాల పథకాల అమలు వలన. దానివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల తర్వాత ఓ బ్రహ్మాండమైన ఓట్ బ్యాంక్ తయారైంది. ఆ మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఓట్ బ్యాంక్ చెల్లాచెదరైంది. ఈ వాస్తవాన్ని గమనించకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 2019లో మా 2 పార్టీలకి ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఇద్దరం కలిస్తే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు వాళ్ళు. కానీ 2019లో మీకు ఓటు వేసిన ఆ వర్గాల్లో కూడా చీలికొచ్చింది అనేది ఆ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు. సరే, ఉన్న ఓటు బ్యాంకు చాలా పటిష్టంగా ఉంది. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంక్ క్రియేట్ అయింది అనేది వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచే నవరత్నాలను మేము వస్తే ఇంకా పటిష్టంగా, ఇంకా పెద్ద ఎత్తున అమలు చేస్తాం అనే మాట కూడా వాడుతున్నారు. కానీ మధ్యలో ఏం చెబుతున్నారు, అమ్మ ఒడి వేస్తూ, ఇంకో పథకం వేస్తూ, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అంటే నవరత్నాలు అమలు జరిపే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకి కానీ లేవు. ఆ ఉద్దేశాలు లేనప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ పథకాలు రద్దు చేస్తారు. ఇది ప్రజల్లో బాగా అవగాహన ఉంది. మరి ఇప్పుడు ఈ పథకాల వలన దళితుల్లో కానీ, బీసీల్లో కానీ, క్రైస్తవ మతంలో ఉన్నవారు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. మీకు 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ రాష్ట్రంలో 27 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 7 ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఈ 34 నియోజకవర్గాల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంత పటిష్టంగా, అంటే 30 సీట్లు గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే 88 సీట్లు కావాలి. 30 సీట్లు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంటే ఆయనకి అధికారం దక్కటం ఖాయం అనేది. రాయలసీమలో ఒక 30 సీట్లు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో 30 సీట్లు, మిగతా కోస్తాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఇంకొక 20 సీట్లు వస్తే అధికారం అయిందే కదా. అందువల్ల ఆ భయంతోనే వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే, షర్మిల గారిని తీసుకొచ్చి అనిల్ కుమార్ గారి ద్వారా క్రైస్తవుల్లో ప్రచారం చేసి ఓటు చేల్చాలి అనేది వ్యూహం పన్నారు. ఆ వ్యూహం ప్రకారమే క్రైస్తవుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనమ్మకం సృష్టించడానికి మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని షర్మిల గారు అన్నారు. మతాన్ని, క్రీస్తు మతాన్ని రాజకీయాల స్వార్థం కోసం వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తాడు. అది ఏ మతం విశ్వాసాలని పాటించిన వ్యక్తి ఆయన, అది వేరే విషయం. ఈ ఆరోపణల వెనుక దాగి ఉన్న సత్యం ఏంటంటే, ఈ క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళు చిరికి తీసుకురావడం, ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లకు గండి కొట్టాలనేది వాళ్ళ ఎత్తుగడ. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పకడ్బందీగా అమలు చేయడం అనేది మహా అయితే ఒక 5-6 నెలలు అమలు చేస్తారు. ఆ తర్వాత డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసి వచ్చాం మేము
అనే భావనలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. కానీ ఆయన సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాల 10 మాసాలు పూర్తి చేశారు. వాట్సాప్ ఎక్కడ కూడా స్కీములు ఆగలేదు. అవునండి, అవును. వాళ్ళు అయితే స్కీములు ఆగలేదు కానీ అప్పులు చేసి తీసుకొచ్చేస్తున్నారు అనే మాట ఆరోపణలు చేస్తున్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఒక పక్కన జరుగుతుంటే యనమల రామకృష్ణుడి గారు మీడియాతో చిట్చాట్ చేస్తూ ఖజానాలో ఆ రోజు 30వ తారీఖు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, మొత్తం 5,000 కోట్లు కావాలి, ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, అప్పులన్నీ మేము చేసాం, ఎక్కడెక్కడ అప్పులు దొరుకుతాయో ఆ సోర్సెస్ అన్నీ వాడేసాం, ఇంకా వాళ్ళకి ఆ సోర్స్ కూడా లేదు, పైగా జగన్మోహన్ రెడ్డి ఆ మొహం చూసి అప్పే ఇవ్వడం అని ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తాం, జీతాలు పెన్షన్లు ఎలా ఇస్తారో చూస్తాం, ఇవాళ 30వ తారీఖు 5వ తేదీలోగా వీళ్ళకి జీతాలు పెన్షన్లు ఇవ్వాలి, ఏ రకంగా ఇస్తారో చూస్తామని ఆ రోజున యనమల రామకృష్ణ గారు వెటకారంగా మాట్లాడారు. కానీ 5వ తారీఖులోగా జీతాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కరోనా సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఏ స్కీమ్ కూడా ఆగకుండా ఆయన పట్టుదలతో అమలు చేశారు. ఆయన నిధుల సమీకరణకు కానీ ప్రభుత్వ యంత్రాంగంతో ఈ పథకాలు అమలు చేయించడంలో కానీ ఆయన ఏమి తిప్పలు పడ్డాడో, నిద్ర లేకుండా ఇంట్లో ఎన్ని కసరత్తులు చేశారో, అప్పులు తేవడానికి ఎవరితో మాడారో ఇవన్నీ కూడా బయట జనానికి తెలియదు. ఆయన ఏ కష్టం పడినా, ఏ ఇబ్బంది పడినా, ఏ తలనొప్పి వచ్చినా ఆయన ఇంట్లో కూర్చుని ఆయన బాధపరించాడే తప్ప ప్రజలకు తెలియనివ్వలేదు. అది టఫ్ ఛాలెంజే కదా సార్, పెద్ద ఛాలెంజ్, అది చాలా పెద్ద ఛాలెంజ్. అది ఎవరి వల్ల కాదు. అది ఒక పక్కన బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం వారు అప్పులు ఇవ్వద్దని ఒక పక్కన, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు రాకుండా ఆపడం కోసం అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని లేఖలు రాయడం, అవును, విదేశాల నుంచి ప్రపంచ బ్యాంకు అటువంటి చోట్ల నుంచి ఏమైనా అప్పు వస్తుందో వాళ్ళకి లెటర్ రాయడం, ఇలాంటివన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడో తెలియదు కానీ ఇంట్లో కూర్చుని ఆయన మదన పడ్డాడా, ఎవరితో మాట్లాడాడు, ఆయన నిద్రపోయాడో లేదో, కానీ 1వ తారీఖుకి పేమెంట్లు ఇచ్చి అందరికీ ఉపశమనం కలిగించాడు. ఇది సక్సెస్ఫుల్గా అమలు జరిగేటప్పటికీ 4వ సంవత్సరంలో ఒక ప్రచారం బిగించేశారు. చివరి సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకరించదు, వీళ్ళకి డబ్బులు ఉండవు, అన్ని స్కీములు ఆగిపోతాయి అనే ప్రచారం మొదలుపెట్టారు. అది కూడా అధిగమించి ఆయన కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పి సక్సెస్ఫుల్గా 5వ సంవత్సరంలో కూడా ఆ పథకాలు అమలు చేయించారు. ఇది ఆయన పట్టుదలకి, పరిపాలన దక్షతకు ఒక నిదర్శనం. 2 ఏళ్ళు కరోనా వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలే. జగన్మోహన్ రెడ్డి పాలనా అనుభవం లేదు, చంద్రబాబు నాయుడికి అయితే పాలనా అనుభవం ఉంది, ఇట్లాంటి కాకమ్మ కథలన్నీ చెప్పారు. కానీ ఆయన కరోనా సమయంలో అనుభవం లేకపోయినా ఎక్కడా కూడా లేని విధంగా కొత్త రకంగా ఆక్సిజన్ ప్లాంట్లు కానీ, కరోనా వచ్చిన వారికి పేమెంట్లు ఇవ్వడంలో కానీ, వాళ్ళకి చికిత్స అందించడంలో కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం వలన వచ్చిన దుష్ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గుణపాఠాలు నేర్చుకుని పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్యులను నియమించడం కానీ, స్టాఫ్ నర్సులు నియమించడం కానీ, ఇతర సిబ్బందిని నియమించడం కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన చేశారు. ఈ రాష్ట్రంలో ఆ కరోనా అనుభవంతోనే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైద్య రంగంలో మార్పులు చేయాలి, ప్రజలకు వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వైద్య రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చారు. గ్రామ వార్డు స్థాయిలో వైఎస్ఆర్ క్లినిక్ల పేరుతో ఆయన ప్రజలకు చేరువ చేయడానికి గట్టి ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ కూడాను బ్రేక్ చేయడానికి షర్మిలను వాడుతున్నారు. ఇప్పుడు వాడుతున్నాం. షర్మిల రాజకీయంగా ఇక్కడ ఆవిడ వల్ల ప్రయోజనం ఏంటంటే క్రైస్తవ ఓట్లు చేల్చడం, అంతే తప్ప కాంగ్రెస్కి పార్టీ బలపడుతుందని చంద్రబాబు అనుకోవట్లేదు. కాంగ్రెస్ భ్రమంలో ఏముందంటే ఆవిడ వచ్చేయడం వలన ఈ వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి కాంగ్రెస్ వాళ్ళంతా, మాజీ కాంగ్రెస్ వాళ్ళంతా తిరిగి వెనక్కి వస్తారండి. అది కాంగ్రెస్ వాళ్ళ ఆశ. ఇక్కడ 3 పాయింట్లు అండి. ఈమె రాకను సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ మేడంకి ఒక 100 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. ఒకటి, ఈవిడ అసలు ఇదంతా వ్యూహం వెనకాల మొత్తం కూడా అనిల్ గారు ఉన్నారు సపోర్ట్. 3 ఏంటంటే ఈ దళిత ఓటు బ్యాంకు ఏదైతే జగన్ గారికి కంచుకోట్లా ఉందో దాన్ని బద్దలు కొట్టడానికి మాత్రమే సోనియా గారిని తీసుకొచ్చారు. అంతే. అది సోనియా గాంధీ తీసుకొచ్చిన ఉద్దేశం మాజీ కాంగ్రెస్ వాదులంతా వెనక్కి వస్తారండి. అదే ఇది ఎట్లా షర్మిల గారిని ఎలా వాడుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు
ఈ 34 రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీల్లో క్రైస్తవ ఓట్లు చేర్చడానికి ప్రభావం చూపించడానికి అది ఏం ఉండదు అనుకుంటాం కదా సార్. ఆ ఓట్లు చీలిస్తే ఆ నియోజకవర్గాల్లో ఓట్ బ్యాంక్ చల్లాచెదరైతే తెలుగుదేశం గెలవడానికి అవకాశం. అంటే ఈ మీరు చెప్పిన పరిణామాలను చూస్తుంటే ఓటేసి వాళ్ళు ఏనట్టుగా ఉంది కదా. అసలు చాలా 2019 ఎన్నికల ఓటింగ్ చూస్తే వీళ్ళకి 2% ఉంటే వాళ్ళకి 8%. ఓకే, ఆ స్థాయిలో వ్యత్యాసం ఉన్నప్పుడు అంటే షర్మిల ప్రభావం కూడా ఉండకపోవచ్చు. అది రేపు ఏం ఎత్తుగడలు వేస్తారు ఏమిటి, దీంట్లో ఈ ఎత్తుగడల్లో కేవలం ప్రచారానికి పరిమితం అవుతాడు చంద్రబాబు నాయుడు గారు, లేదా క్రైస్తవుల మీద దాడులు చేయించి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినాయి అని చెప్తాడా? ఈ ఎన్నికల ముందు 3 నెలల్లో చాలా పరిణామాలు ఉంటాయి. అబ్బా, అది క్రైస్తవులు అంటే బ్రిలియంట్గా ఆయన ఆటల్లో అందరూ ఏం అనుమానం లేదు ఎటువంటి. ఎందుకంటే ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. యా, ఈ ఎన్నికల్లో గెలవకపోతే బీజేపీ ఉన్నవాళ్ళకు కూడా బీజేపీ వాళ్ళు ఆగేసుకుని ఈ పార్టీ లేకుండా నామకరణం చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తా ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానే ఈరోజు కూడా లోకేష్ గుర్తింపు పొందుతున్నారు తప్ప పార్టీలో కూడా ఆయన నాయకుడు అనే గుర్తింపు తెచ్చుకోవాలి. ఓకే, దానివల్లే లోకేష్ని నాయకుడిగా చూపించడం కోసమే ఆయన ఈ పాత తరం సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఇటువంటి వాళ్ళంతా లోకేష్ నాయకత్వాన్ని బుచ్చి చౌదరి, అయ్యన పాత్రుడు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెడతాడు. లోకేష్ వెనకాల తిరిగే యువతరం పేరుతో ఆయన సపోర్టర్స్ని కొంతమంది తీసుకొచ్చి రంగంలో దింపుతున్నాడు. ఓకే, కేవలం లోకేష్ నాయకత్వాన్ని పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జయాపజయాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొడుకు నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా చేస్తున్నారు. ఓకే, ఇది వ్యత్యాసం. అందువల్ల రాబోయే రోజుల్లో ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకున్న 46 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో చెప్తున్నాను, క్రైస్తవుల ఓటు బ్యాంకులో చీలికి తీసుకురావడం అనేది కష్టసాధ్యం అవుతుంది. అయితే ఈ రాబోయే 3 నెలల్లో ఎటువంటి హింసాత్మక పరిణామాలకు దారితీసే చర్యలకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. దానికి కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేయడానికి, క్రైస్తవులకు రక్షణ కల్పించడం లేదనే ముద్ర వేయడానికి, ఆయన హయాంలో దాడులు జరిగాయి అనే ముద్ర వేయడానికి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు గత 2 సంవత్సరాలుగా దళితుల మీద దాడులు ఎక్కువైనాయి, ఆయన పట్టించుకోవట్లేదనే ప్రచారం చేశాడు. నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాతే దారుణమైన రాక్షస క్రీడ జరిగింది. ఉదాహరణకు కారంచేడులో జంతువులను వేటాడినట్టు వేటాడి మనుషులను చంపారు, నీరుకొండలో అదిరికుప్పంలో సజీవ దహనం చేశారు. అలాంటి పరిణామాలు ఏవి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లేవు. రాజశేఖర రెడ్డి గారు కూడా మనం చూసాం. అందువల్ల రాబోయే 3 నెలల్లో ఈ గెలుపు చాలా అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చేస్తాడు. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతే. ఆయనకి 4 గెలిచినా బీజేపీ వాళ్ళు మిగల్చరు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగల్చరు. అదన ఈ 2 పార్టీలకు జీవనమరణ సమస్య ఈ ఎన్నికలో. కాబట్టి ఏ స్థాయికైనా దిగజారి రాజకీయాలు చేస్తారు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. షర్మిల గారిని రెచ్చగొట్టి ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయించి వైసీపీ వాడు దాడి చేశారు షర్మిల గారి మీద అని ప్రచారం చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయని నా భావన. ఓకే అండి, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఎందుకంటే జిత్తుల మారి నక్క చంద్రబాబు, అది షర్మిల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, ఏదైనా చేసి ఆ నేపథ్యం జగన్ గారి మీద వేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఏదైతే సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు స్వర్ణాంధ్ర తిలక్ గారి అభిప్రాయం. రాబోయే రోజుల్లో షర్మిల గారి మీద ఏదైతే వైసీపీ పార్టీ శ్రేణులు దాడి చేస్తాయని చెప్పి కూడాను ఒక రకమైన వ్యూహాన్ని పన్ని దాంట్లో వైసీపీ నాయకులు ఇరికించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మన పక్కన క్రైస్తవులు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటలాగా ఉన్న క్రైస్తవ దళిత ఓట్లను ఇబ్బందులు పెడతాకి, చెడగొడతాకి, అవసరమైతే మరణకాండకైనా సిద్ధమయ్యేలాగా చంద్రబాబు వ్యూహాలు రచించే అవకాశం ఉన్న నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఎడిటర్ మరియు సీనియర్ జర్నలిస్టు తిలక్ గారు. వీడియో జర్నలిస్టు భానుతో కలిసి ఐటీ అబ్దుల్ అలీ, విజయవాడ.